బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, రైట్. మల్లయ్య గారితో మాట్లాడదాం. సో మల్లయ్య గారు, మొత్తం మీద ఆ 10 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అదే 8 మంది అయితే కన్ఫర్మ్ గా చెప్పేశారు, 2 మాత్రం ఇప్పటి వరకు నోటీస్ కూడా స్పందించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే 5,000 ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లోకి వెళ్లారు అని అనర్హత వేయాలని మీరు ఎవరినైతే అంటున్నారో వాళ్ళ ఖాతాల్లో నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం నెల 5,000 కట్ అవుతున్నప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు కదా టెక్నికల్ గా. ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తే దానికి కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించే సందర్భం కూడా వస్తుంది. ఏ పార్టీలో అయితే గెలిచిరో ఆ పార్టీని వీడి వేరే పార్టీలపై కండోలు కప్పుకున్న వాళ్ళు ఇవాళ మేము ఏ పార్టీలో ఉన్నాము అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదంటే, ఒక ఆయన బాజాప్తా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు పార్లమెంట్ కి, రెండో ఆయన వాళ్ళ కూతుర్ని నిలబెట్టిండు, ఆయన ప్రచారంలో పాల్గొన్నాడు. సో వీళ్ళిద్దరు ఏది చెప్పినా రిటర్న్ గా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రిటర్న్ స్టేట్మెంట్స్ ఇంతవరకు ఇవ్వకపోవచ్చు. మిగతా 8 మంది ఎవరైతే మామూలుగా మేము పోలేదు, మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అని అంటున్నారో, ఆ బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ కూడా మేము న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రేపు వాదనలు జరిగిన తర్వాత నిర్ణయం న్యాయస్థానం ఏంది అనేది ప్రకటిస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికయి పార్టీ నమ్మకాన్ని వమ్ము చేసి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి వేరే పార్టీకి వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థం కోసం, డబ్బుల కోసం, అధికారం కోసం గోడ దూకిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక పార్టీగా మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళ మీద మేము ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పేసి న్యాయస్థానాన్ని సంప్రదించినాం. వెనువెంటనే వాళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి, వెనువెంటనే ప్రజలలో కోర్టులో వాళ్ళకి శిక్షలు పడాలనేది మేము కోరుకుంటూ చేసిన పిటిషన్ అది. సో ఈ రోజు బుకాయించే ప్రయత్నం ఎంత చేసినా, వాదోపవాదాలు స్పీకర్ దగ్గర ఎన్నో రోజులు కాలయాపన చేసి ఇది అనాదిగా జరుగుతున్న సంస్కృతే కాబట్టి పిటిషన్లు ఎన్ని ఇచ్చినా ఏ సాంప్రదాయాన్ని పాటించకుండా చివరి 6 నెలల్లో ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు చేసి మళ్ళీ ఎన్నికలలో పోవటం ఇదంతా ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానం కూడా ఒక షరతు పెట్టి స్పీకర్ కి మీరు సరైన సమయంలో సరైన వ్యవధిలో నిర్ణయం తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి నోటీసులు ఇష్యూ చేయమని చెప్పింది. ఒకవేళ మీరు తీసుకోలేని పరిస్థితులలో మాకు సర్వాధికారాలు ఉన్నాయి, మేము ఆ నిర్ణయాన్ని తీసుకుంటాం, తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి న్యాయస్థానం ఒక్కడి నుంచి మరీ చెప్పింది. దాన్ని అనుసరించి ఈ రోజు స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారా విచారణ చేపట్టి, లేకపోతే గాలికి వదిలేసి అదే షరా మామూలు మాదిరిగా ఉంటారా అనేది స్పీకర్ గారికి వదిలేస్తున్నాం. స్పీకర్ గారు చర్యలు తీసుకొని సకాలంలో వాళ్ళకి విధించిన కాల పరిమితిలో నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్ మళ్ళీ కోర్టులో. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక సఫకేషన్ ఫీల్ అయ్యి వీళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నప్పటికీ కూడాను వాళ్ళు తలుపులు తెరవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించరు కాబట్టి, వాళ్ళకి ఆ రాజ్యాంగం ఏంటో తెలుసు కాబట్టి దాన్ని గౌరవిస్తున్నాం అని చెప్తున్నారు. మరి మీ దగ్గర నాయకత్వం ఏమి ఉందా? నాయకత్వం బలహీనంగా ఉందా? ఎందుకు మరి ఎమ్మెల్యేలందరూ పక్క పార్టీ వైపు చూస్తున్నారు? మీ పార్టీలో గెలిచేంత వరకేమో ఈ పార్టీ అవసరం ఉంది, పార్టీలో గెలిచిన తర్వాత వాళ్ళ అవసరం కోసం పార్టీలో ఇమ్మడలేకపోతున్నామని అంటే రాజీనామా చేయాలి, మళ్ళా గెలవాలి. వాళ్ళంతా సత్యహరిచంద్రుడు శ్రీరామచంద్రుడే అయితే పార్టీలో ఇబ్బందులు ఉన్నాయనుకుంటే, గతంలో గెలిచి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు గెలిచినప్పుడు పనిచేసినప్పుడు రాని ఇబ్బందులు, 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ రెండోసారి నమ్మి అవకాశం ఇచ్చి పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన శాసనసభ్యులు 5 సంవత్సరాలలో అప్పుడు రాని ఇబ్బందులు ఇలా గెలిచిన తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మూటల కోసం, డబ్బు సంచుల కోసం పార్టీ మారి ఈ రోజు పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వాళ్ళంతా సత్యహరిచంద్రులే అయితే, నిజంగా ఈ పార్టీలో ప్రజాస్వామ్యమే లేకపోతే రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఏ పార్టీలో పోటీ చేయాలనుకుంటారో ఆ పార్టీ ద్వారా పోటీ చేయాలి. మీరు కూడా చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది కదా, మీకు అధికారం ఉంటుంది కదా. పార్టీ రూల్స్ ని అతిక్రమిస్తే, మీ పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. రోజా గారు, కవిత గారు మీరు చర్యలు తీసుకున్నారు కదా, సస్పెన్షన్ చేశారు కదా, అట్లనే చేయమని. మధ్యలో ఇంటరప్షన్ వద్దు సోదరా, గుర్తు చేస్తున్నా. ఇంటరప్షన్ మధ్యలో ఇంటరప్షన్ వద్దు, చెప్పండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఎవరు మాట్లాడలే.
ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తప్పకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఈ రోజు న్యాయస్థానాన్ని సంప్రదించినాం కదా. ఇప్పుడు మేము కవితని సస్పెండ్ చేసిన తర్వాత కవిత గారు వెంటనే రాజీనామా కూడా చేసారు. మరి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా, రాజీనామా చేయకుండా మామూలుగా కేవలం ఆ సస్పెన్షన్ తోనే తప్పించుకొని పార్టీ ద్వారా లబ్ధి పొందిన ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అడ్వాంటేజ్ అవుతుంది, న్యాయబద్ధంగానే చేయాలనే ఆలోచనతో ఈ రోజు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మీరు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అది ఇంకా వాళ్ళకు ఒక ఆయుధంగా అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్తున్నారు. అయితే మల్లయ్య గారు ఒక విషయం చెప్పండి క్లారిటీగా, మీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎంత? మా పార్టీ సంఖ్యాబలం 39 మందికి గెలవడం జరిగింది. 39 మందిలో ఈ రోజు మామూలుగా ఒక ఆయన అకాల మృత్యు చెందిండు. 38 మంది ఉన్నారు. 38 మంది మా పార్టీ శాసనసభ్యులలో 10 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు అనేది మేము ఆల్రెడీ కోర్టుకి అప్పీల్ చేసినాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేసి స్వలాభాల కోసం ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేసి ప్రజలు ఆ రోజు ఆశీర్వదించారు. ఎవరి గుర్తు మీద, కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా పోటీ చేసిన అభ్యర్థి మీద కారు గుర్తు మీద ఓటేసి వీళ్ళని గెలిపించడం జరిగింది పార్టీ మీద అభిమానంతో. వాళ్ళకి అంత పనిచేయగలిగిన వాళ్ళు, శక్తివంతులు, ఏ పార్టీతో సంబంధం లేకుండా గెలవగలుగుతాం అనుకుంటే ఆ రోజు బీఫామ్ తీసుకునేది లేకుండే. ఈ రోజైనా మేము శక్తివంతులం అని చెప్పేసి అని అనుకుంటే, నిజాయితీ పరులు అని అనుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు అని చెప్పేసి అని అనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. ఇప్పుడేమో కాంగ్రెస్ పైన మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి మీ హయాంలో బీఆర్ఎస్ పాలనలో మరి మీరు కూడా ఈ డిఫెక్షన్స్ ప్రోత్సహించారు కదా, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి. ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పారు కనీసం మధుసూదనాచారి గారి మాకు అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మరి మీరు ప్రోత్సహించి ఈ రోజు మరి ఇది ఎలా తప్పు అవుతుంది? ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఎన్ని ఆరోపణలు చేయొచ్చు. ఆ రోజు మామూలుగా మేము ప్రోత్సహించడం, తీసుకున్నాము అని అంటే దానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. దాన్నే ఈ రోజు కొనసాగించాలని ఏం లేదు కదా. ఈ దేశంలో మొదలు పెట్టింది ఈ ఆనవాయితీని పివి నరసింహరావు గారు కాంగ్రెస్ సర్కారే మొదలు పెట్టింది. అంటే మీరు చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్ప. ఆ రోజు కూడా పిటిషన్ వేసింది కదా, ఆ రోజు కూడా పిటిషన్ వేసారు, వాదోపవాదాలు జరిగినాయి, కాలయాపన జరిగింది, అనేక రకమైన మార్పులు చేర్పులు జరిగినాయి. ఈ రోజు స్పీకర్ అనర్హత వేయలేదు కదా, స్పీకర్ అనర్హత వేటు వేయలేదు కదా, స్పీకర్ అనర్హత వేటు వేయలేదు కదా. ఉండటానికి రాజకీయాలలో ఒక మార్పు రావడం కోసం, రాజకీయాలలో ఒక నిజాయితీ కోసం ఈ రోజు చేయాల్సిన అవసరం ఉంది. అది అందరు పూర్తిస్తారు కదా, మా కుక్కలకే కాదు కదా. వాస్తవానికి రాజీవ్ గాంధీ గారే కదా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కి ఉంది కదా. కాంగ్రెస్ ప్రోత్సహించడం మంచిది కాదు కదా మరి. సో మీరైతే ప్రోత్సహించారు కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాత్రం వీళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించి వీళ్ళపైన అనర్హత వేటు వేయక తప్పదు అని అంటున్నారు, అంతే కదా. ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజు ప్రభుత్వాన్ని కోలదు వేయడానికి చేసిన ప్రయత్నంలో ఈ రోజున్న ముఖ్యమంత్రి గారే కదా డబ్బుల సంచితోనే దొరికిపోయింది. ఆ రోజు ప్రభుత్వాన్ని, తెలంగాణని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని కోలుదేయడానికి వేరే వాళ్లతో చేసిన కుట్రలో భాగంగా 50 లక్షల డబ్బుల సంచులతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ రోజున్న పరిస్థితులలో నిర్ణయాలు ఆ రోజు తీసుకోవాల్సి వచ్చింది. అదే క్రమాన్ని మీరు కొనసాగించి అదే తంతును కొనసాగిస్తా అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడో ఒక దగ్గర పులిస్టాప్ అనేది ఉండాలి కదా. సో అది కొనసాగించకుండా ఇంతటితో బంద్ పెడితే మంచిది అంటారు, అంతే కదా. రైట్ అండి, ఓకే.